కామన్, నా ఓన్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తుంది. కనుక మనం అందరికంటే టాప్ మార్క్స్ తీసుకోవాలంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. నువ్వు కనుక వేరే వాడితో పోల్చుకుంటే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకున్నట్లే. సో బీ వాట్ యు ఆర్, బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్. నేను ఎందుకు సాధించలేను, వై కాంట్ ఐ? సో ఇలాంటి చిన్న చిన్న మీరు అనుకున్నట్లు ఇప్పుడు కెరియర్ గైడెన్స్ వరకు వచ్చారు ఇక్కడికి, ఏ కాలేజ్ కావాలి లేకపోతే నియర్ బై కాలేజ్ అవన్నీ మీరు చూసుకుంటారని ఇందా చెప్పారు. నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత లిబియా వెళ్ళా. నేను అప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ ఐఎమ్ అరౌండ్ 20 years. నేను వెళ్ళాలని తెలుసా, నా వెంట ఎవరు రాలేదు. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక ఫ్లైట్లో వెళ్ళా, బై కార్. దెన్ హైదరాబాద్ టు, దెన్ ఐ వెంట్ టు దుబాయ్ టు లిబియన్ ఎయిర్లైన్స్, లిబియా వెళ్ళా. అక్కడ నుంచి 2.5 hours బై కార్ బెన్వలీ వెళ్ళా. నేను బెన్వలీ సెంట్రల్ హాస్పిటల్లో నేను 2 years జాబ్ చేశా డిఎంఓగా, అంటే రిజిస్టర్ అంటారు. సో నేను ఒక్కదాన్ని అంత దూరం అలోన్ గా ఒక మహిళ వెళ్ళిందంటే, ఒక అమ్మాయి, మీరెందుకు వెళ్ళలేరు? మీరు దేశాలు వెళ్ళక్కర్లేదు, కనీసం చిన్న చిన్న ప్లేస్ మీకు ఎక్కడ మంచి సీట్ వస్తే, మా పాప ఢిల్లీలో చదువుతుంది, అమ్మ నేను వెళ్ళొద్దు, నువ్వు హైదరాబాద్ లో చదువుంటే ఆమె కెరియర్ మనం స్పాయిల్ చేసినట్లు కదా. అలా కాకుండా మీకు మంచి సీటు, మంచి కాలేజ్, అంటే మంచి కాలేజ్ బిల్డింగ్ కాదు, మంచి కాలేజ్ అంటే గుడ్ టీచర్స్, అకాడమిక్ గా ఎవరు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తారో మీరు యూ సర్చ్ ఇన్ దట్ లైన్. వాళ్ళకి నాక్ అక్రిడిటేషన్ ఉందా, లేకపోతే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత పర్సంటేజ్ వస్తుంది. కొన్ని కాలేజెస్ లో 50% కూడా ఉండదు, కొన్ని కాలేజ్ 100% ఉంటుంది. సో గో ఫర్ ఎ బెస్ట్ కాలేజ్ అండ్ ట్రై టు ప్రూవ్ వాట్ యు ఆర్. మీరెంత కష్టపడి చదువుతారో మీకంటే ఎక్కువ సంతోషపడేది, మిమ్మల్ని పెద్ద కళ్ళతో మీ అభిమానులుగా మారేది మీ తల్లిదండ్రులని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే అయినప్పుడు మా ఫాదర్ చాలా సంతోషపడ్డారు. నేను ఇప్పుడే చెప్పాను, నేను అమెరికా వెళ్ళాను, జర్మనీస్ వెళ్ళాను, చాలా ప్లేసెస్. ఆయన ఎప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఆయన ఒక పొలిటీషియన్. ఆయన 1978లో తాడికొండ నుంచి ఔదుడ అనే గుర్తు మీద కంటెస్ట్ చేశారు. హీ లాస్ట్. సో అప్పటి నుంచి మా ఇంట్లో ఒక ఎమ్మెల్యే కావాలి అనే కోరిక. నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచి 12:30కి వస్తున్నానో, 1 గంటకి రాత్రి, he was having tears in his eyes. అంటే ఆయన అనుకున్నది అప్పుడు సాధించాడు. అంటే మీ తల్లిదండ్రుల కోరికలు తీర్చాల్సింది ఎవరు? మీరే కదా. సో వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? డాక్టర్ అవ్వాలంటారా, లేకపోతే సివిల్స్ లైక్ సర్వీసెస్ చేద్దామంటున్నారా, లేకపోతే ఇంజనీర్ అవ్వాలంటున్నారా? కెరియర్ గైడెన్స్ మీరు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు ఎలా అచీవ్ అవ్వాలనేది వీళ్ళ దగ్గర తీసుకోవాలి. సో totally it is all depending upon your intelligence. So today I think I have told so much for you. ఈ రోజు నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా దేనికి కూడా స్ట్రెస్ అవ్వద్దు. డోంట్ గెట్ స్ట్రెస్డ్. ఎందుకంటే దాని మీద యూ గెట్ డిప్రెస్డ్. ఎందుకంటే ఒకసారి మార్క్స్ తక్కువ రావచ్చు, ఒకసారి ఎక్కువ రావచ్చు. సో మార్క్స్ సపోజ్ యూ ఫెయిల్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్, అవునా, కొంచెం ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే సెకండ్ ఇయర్ లో ఫెయిల్ కావచ్చు. కానీ ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. కనుక మీరెవరూ దిగులు పడద్దు. మొన్న ఐఏఎస్ కొట్టిన వాళ్ళందరూ ఎన్నిసార్లు రాస్తారో తెలుసా? 5 సార్లు 4 సార్లు, అంతేగాని ఫస్ట్ టైం వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళలేదు. కనుక మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, సక్సెస్ ఈజ్ లైక్ అ ఫ్రెండ్. అంటే లైక్ గెస్ట్ లాగా వస్తుంది, ఏదో వస్తుంది పోతుంది. సక్సెస్ ఈజ్ లైక్ ఎ గెస్ట్, వేర్ యాజ్ ఫెయిల్యూర్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఎప్పుడు నీతోనే ఉంటుంది. కనుక ఆల్వేస్ ఫెయిల్యూర్ ఆస్క్ యూ టు స్టడీ మోర్ అండ్ మోర్. సో కనుక ఎప్పుడో వచ్చే గెస్ట్ కంటే పక్కనున్న ఫ్రెండ్ చాలా అవసరం. కనుక యూ స్టడీ హార్డ్. సపోజ్ ఏమైనా మీకు మిస్ హ్యాప్స్ అయినా, డోంట్ లూజ్ యువర్ హార్ట్ అండ్ గో అండ్ ఎయిమ్ ఫర్ ఎ బిగ్ అండ్